మనం రెగ్యులర్‌గా రకరకాల ఆమ్లెట్స్ చేసుకుంటామండి. ఎన్నో వేరియేషన్స్‌తో చేసుకుంటాం. ప్రతి ఇంటికి కూడా ఒక రెసిపీ ఉంటుంది ఆమ్లెట్ రెసిపీ. నేను కూడా సందర్భాన్ని బట్టి ఎగ్స్ తోటి రకరకాల ఆమ్లెట్స్ చేస్తూ ఉంటానండి. అయితే ఈరోజు నేను చేసే ఆమ్లెట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఒక బౌల్‌లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారము, అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసేసుకుని చేత్తో చక్కగా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఆ ఆనియన్స్ లోంచి వాటర్ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ గా కలుస్తుందండి. మీకు టైం ఉంది అంటే కనుక కాసేపు అట్టే పెట్టుకుని ఎగ్స్ మిక్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫోర్క్ సహాయంతో ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ లోపు నేను ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. అది కొంచెం కాగుతూ ఉంది. ఆ కాగిన దాంట్లో మనం కలుపుకున్న మిక్చర్ ని వేసేసుకుంటాం.